అండ్ డిఎస్సి అభ్యర్థులకు నా యొక్క నమస్కారము. ఈ వీడియో మీకు ఉపయుక్తమైతే స్క్రోల్ చేసి వెళ్ళిపోకండి. మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి అయితే చేరుతుంది. అందుకే వెంటనే లైక్ చేసి మీ యొక్క స్కోర్ని కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. టెట్ అండ్ డిఎస్సి 2026 పిఐఈ విద్యా దృక్పథాలు అంటే విద్యా దృక్పథాలు అనేది చాలా వరకు ఇంపార్టెంట్. 10/10 మార్కులు రావాలంటే ఖచ్చితంగా విద్యా దృక్పథాలు అనేది ఎంసీక్యూఎస్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. వేదకాలంలో వ్యక్తి జీవిత దశలు పై 20 ముఖ్యమైన ఎంసీక్యూఎస్ అయితే నేను చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. మీకు ఉపయుక్తం అనిపిస్తేనే స్క్రోల్ చేసి వెళ్ళిపోకండి. వీడియో ఎంత లెంత్ ఉన్నా కానీ చూడండి, ఎందుకంటే చూస్తేనే మీకు మార్కులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్త అభ్యర్థులు తప్పకుండా ఈ వీడియోను చూడండి. వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని ఎన్ని ఆశ్రమాలుగా విభజించారు? వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని ఎన్ని ఆశ్రమాలుగా విభజించడం జరిగింది అంటే ఆప్షన్ చూసినట్లయితే 2, బి అనేది 3, సి అనేది 4, డి అనే 5. సమాధానం వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని ఎన్ని ఆశ్రమాలుగా విభజించారు అనంటే 4 ఆశ్రమాలుగా విభజించడం జరిగింది. సరైన సమాధానం సి అవుతుంది. 4 భాగాలుగా 4 ఆశ్రమాలుగా విభజించడం జరిగింది. ఎందుకు అనంటే వేదకాలంలో మానవ జీవితాన్ని బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే 4 ఆశ్రమాలుగా విభజించడం జరిగింది. కాబట్టి వేదకాలంలో 4 ఆశ్రమాలుగా విభజించడం జరిగింది. వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని ఎన్ని ఆశ్రమాలుగా విభజించారు అని అంటే 4 ఆశ్రమాలుగా విభజించడం జరిగింది. సరైన సమాధానం సి అవుతుంది. రెండవ ప్రశ్న చూసినట్లయితే విద్యాభ్యాసానికి సంబంధించిన ఆశ్రమం ఏది? విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి ఆశ్రమం ఇందులో ఆప్షన్ చూసినట్లయితే గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. సమాధానం మీరే తెలిసి ఉంటే కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. దయచేసి స్క్రోల్ చేసి వెళ్ళకండి, వినండి. 10/10 మార్కు రావాలంటే విద్యా దృక్పథాలు తప్పకుండా ఎంసీక్యూఎస్ అనే ప్రాక్టీస్ అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి ప్రశ్న చూడండి, విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి ఆశ్రమం ఏది? బ్రహ్మచర్యాశ్రమం. సరైన సమాధానం బ్రహ్మచర్యాశ్రమం. ఎందుకు అంటే ఈ దశలో విద్యార్థులు గురుకులంలో విద్యను అభ్యసించేవారు కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి ఆశ్రమం అన్నమాట. మూడవ ప్రశ్న చూసినట్లయితే బ్రహ్మచర్యాశ్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బ్రహ్మచర్యాశ్రమం ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ ఏ చూసినట్లయితే ధనం సంపాదించడం, కుటుంబ పోషణ, విద్యాభ్యాసం మరియు నియమ శిక్షణ. డి ఆప్షన్ చూసినట్లయితే త్యాగ జీవితం. సరైన సమాధానం మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ధన సంపాదించడం కాదు, కుటుంబ పోషణ కాదు, మరియు త్యాగ జీవితము కాదు. విద్యాభ్యాసం మరియు నియమ శిక్షణ కొరకు బ్రహ్మచర్యాశ్రమం ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఇక్కడ చూడండి, ఇది చాలా స్టార్ మార్క్ పెట్టాను, చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి విద్యాభ్యాసం మరియు నియమ శిక్షణ గురించి సరైన సమాధానం సి అవుతుంది. విద్యాభ్యాసం మరియు నియమ శిక్షణ గురించి బ్రహ్మచర్యాశ్రమం ప్రధాన లక్ష్యం అవుతుంది. కాబట్టి సరైన సమాధానం సి అవుతుంది. 4వది చూసినట్లయితే 4వ ప్రశ్న గృహస్థాశ్రమం ముఖ్య బాధ్యత ఏమిటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి టెట్లో రావడం జరుగుతుంది. 2024 డిఎస్సిలో కూడా రావడం జరిగింది. ఆప్షన్స్ ఏ చూసినట్లయితే విద్య నేర్చుకోవడం, తపస్సు చేయడం, కుటుంబ బాధ్యతలు నిర్వహించడం, సంచారం చేయడం. మీరేమనుకుంటున్నారు? గృహస్థాశ్రమం ముఖ్య బాధ్యత ఏమిటి? ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్లో పెట్టండి. విద్య నేర్చుకోవడమా? కాదు. తపస్సు చేయడమా? కాదు. కుటుంబ బాధ్యతలు నిర్వహించడమా? కాదు. గృహస్థాశ్రమం ముఖ్య బాధ్యత ఏమిటి అంటే ఇక్కడ సంచారం చేయడం. సరైన సమాధానం డి అవుతుంది. సరైన సమాధానం సంచారం చేయడం. గృహస్థాశ్రమం యొక్క ముఖ్య బాధ్యత సంచారం చేయడం అనేది సరైన సమాధానం. గృహస్థాశ్రమంలో వ్యక్తి వివాహం చేసుకొని కుటుంబ బాధ్యతలు చేపడతాడు.
ఎందుకు చేస్తాడు? గృహస్థాశ్రమంలో వ్యక్తి వివాహం చేసుకొని కుటుంబ బాధ్యత చేపడతాడు కాబట్టి మరి ఇందులో గృహస్థాశ్రమం ముఖ్య బాధ్యత ఏమిటి? ముఖ్య బాధ్యత అడిగాడు కాబట్టి సరైన సమాధానం సంచారం చేయడం. 5వ ప్రశ్న చూసినట్లయితే వానప్రస్థాశ్రమంలో వ్యక్తి ఏం చేస్తాడు? వానప్రస్థాశ్రమంలో వ్యక్తి ఏం చేస్తాడు అంటే 4 వేదకాలంలో 4 భాగాలుగా వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని 4 ప్రధాన దశల్లో గడిపేవాడు అని మరి వేదకాలంలో వ్యక్తి జీవిత దశల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ ఎంసీక్యూస్లో మరి ఇక్కడ చూడండి బ్రహ్మచర్యాశ్రమం అని, స్టూడెంట్ లైఫ్ అని, గృహస్థాశ్రమము, మ్యారీడ్ లైఫ్ అని, వానప్రస్థాశ్రమము, రిటైర్డ్ లైఫ్ అని, సన్యాసాశ్రమము, సెయింట్ లైఫ్ అని ఈ విధంగా 4 ఆశ్రమాలుగా విభజించడం జరిగింది. కాబట్టి వానప్రస్థాశ్రమంలో వ్యక్తి ఏమి చేస్తాడు? వానప్రస్థాశ్రమంలో వ్యాపారం చేస్తాడా, విద్య నేర్చుకుంటాడా, అరణ్యవాసం చేస్తూ ఆధ్యాత్మిక జీవితం గడుపుతాడా, రాజ్యపాలన చేస్తాడా? మీరేమనుకుంటున్నారు? అంటే వ్యాపారం చేస్తాడు కాదు, విద్య నేర్చుకుంటాడు అనేది కాదు, మరేం చేస్తాడు? రాజ్యపాలన చేస్తాడు అనేది కూడా కాదు, అరణ్యవాసం చేస్తూ ఆధ్యాత్మిక జీవితం గడుపుతాడు అనేది వానప్రస్థాశ్రమంలో వ్యక్తి చేస్తున్నటువంటి మరి జీవితం అన్నమాట. అంటే అరణ్యవాసం చేస్తూ ఆధ్యాత్మిక జీవితం గడుపుతాడు. సరైన సమాధానం సి అవుతుంది. ఈ దశలో వ్యక్తి ఏం చేస్తాడంటే భౌతిక జీవితానికి దూరంగా ఉండి ధ్యానం తపస్సులో నిమగ్నం అవుతాడు కాబట్టి సరైన సమాధానం అరణ్యవాసం చేస్తూ ఆధ్యాత్మిక జీవితం గడుపుతాడు అనేది సరైన సమాధానం. వానప్రస్థాశ్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకనంటే మరి పిఐఈ 10/10 మార్కులు, డిఎస్లో అయితే హాఫ్ మార్కు, టెట్లో అయితే మరి 1 మార్కు రావడం జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంటు. 6వ ప్రశ్న ఏమిటి? చివరి ఆశ్రమం ఏది? చివరి ఆశ్రమం ఏది అంటే ఆప్షన్ చూసినట్లయితే ఏ బ్రహ్మచర్యం, బి గృహస్థం, సి వనప్రస్థం, డి సన్యాసం. అంటే చివరి యొక్క ఆశ్రమం ఏమై ఉంటుంది అంటే బ్రహ్మచర్యమా లేక కాదు, గృహస్థము కాదు, వానప్రస్థం కాదు, సన్యాసం అంటే సన్యాసాశ్రమం అనేది మరి సన్యాసాశ్రమం అంటే సెయింట్ లైఫ్ అనేది మరి చివరి ఆశ్రమం కాబట్టి మరి సరైన సమాధానం ఏమవుతుందంటే డి అవుతుంది. ఎందుకంటే సన్యాశ్రమంలో వ్యక్తి సంపూర్ణ త్యాగ జీవితం గడుపుతాడు కాబట్టి సన్యాశ్రమంలో వ్యక్తి ఏం చేస్తాడు? చివరి ఆశ్రమంలో వ్యక్తి సంపూర్ణ త్యాగ జీవితం గడుపుతాడు కాబట్టి మరి చివరి ఆశ్రమం ఏది అని అంటే సన్యాసాశ్రమం అంటే సెయింట్ లైఫ్ అనేది మరి సరైన సమాధానం. 7వ ప్రశ్న చూసినట్లయితే గురుకుల విద్యా విధానం ప్రధానంగా ఏ ఆశ్రమంలో ఉండేది? గురుకుల విద్యా విధానం ప్రధానంగా ఏ ఆశ్రమంలో ఉండేది? ఆప్షన్ చూసినట్లయితే మరి గృహస్థం, బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం. సరైన సమాధానం చూడండి. గృహస్థమా, బ్రహ్మచర్యమా, వానప్రస్థమా, సన్యాసమా? సరైన సమాధానం చూసినట్లయితే బ్రహ్మచర్యం అనేది సరైన సమాధానం. ఎందుకు అంటే ఇక్కడ చూడండి గృహస్థం కాదు, గురుకుల విద్యా విధానం ప్రధానంగా ఏ ఆశ్రమంలో ఉండేది? గృహస్థంలో ఉండేదా? కాదు. ఎక్కడ ఉండేది? వానప్రస్థంలో ఉండేదా? కాదు. సన్యాసంలో ఉండేదా? కాదు. బ్రహ్మచర్యంలో ఉండేది. గురుకుల విద్యా విధానము ప్రధానంగా ఏ ఆశ్రమంలో ఉంటుంది? బ్రహ్మచర్యంలో ఉంటుంది కాబట్టి ఇది సరైన సమాధానం ఏమవుతుందంటే సి అవుతుందన్నమాట. ఎందుకంటే విద్యార్థులు గురువు వద్ద నివసిస్తూ విద్యను అభ్యసించేవారు కాబట్టి అప్పటికి వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉంటారు కాబట్టి గురుకుల విద్యా విధానం ప్రధానంగా మరి బ్రహ్మచర్యంలో ఉంటుందనేది సరైన సమాధానం అవుతుంది. 8వ ప్రశ్న చూసినట్లయితే గురు సేవ ఎక్కువగా ఏ దశలో ఉండేది? సన్యాసంలో ఉండేదా? గృహస్థంలో ఉండేదా? బ్రహ్మచర్యంలో ఉండేదా? వానప్రస్థంలో ఉండేదా? ఏ చర్యలో ఉండేది? ఏ దశలో ఉండేదన్నమాట. గురుసేవ ఎక్కువగా ఏ దశలో ఉండేదని మీరు అనుకుంటున్నారు? సన్యాసంలో కాదు, గృహస్థంలో కాదు, వానప్రస్థంలో కాదు, బ్రహ్మచర్యంలో ఉండేది. గురుసేవ ఎక్కువగా ఏ దశ? ఇక్కడ దశ అడగడం జరిగింది. ప్రశ్న మరి 2-3 సార్లు చదవాలి. ఎందుకనంటే దశ దిశ అనేది కూడా కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది కాబట్టి గురుసేవ ఎక్కువగా ఏ దశలో ఉండేది అని అంటే బ్రహ్మచర్యంలో ఉండేదన్నమాట. టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి స్క్రోల్ చేసి వెళ్ళకండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. నేను 20 క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
తొమ్మిదవ ప్రశ్న చూసినట్లయితే, తొమ్మిదవ ప్రశ్న ఏంటిది? గృహస్థాశ్రమాన్ని ఎందుకు ముఖ్యమైన ఆశ్రమంగా భావించారు? దీన్నే ఎందుకు గృహస్థాశ్రమాన్ని ఎందుకు ముఖ్యమైన ఆశ్రమంగా భావించారు? మరి ఆప్షన్స్ చూసినట్లయితే, విద్య కారణంగాన, బి ఇతర ఆశ్రమాలకు ఆధారంగా ఉండడం వలన, సి యుద్ధాల వలన, డి రాజ్యపాలన వలన. ఏ విధంగా గృహస్థాశ్రమాన్ని ఎందుకు ముఖ్యమైన ఆశ్రమంగా భావించారు అని అంటే, మరి విద్య కారణంగా కాదు, యుద్ధాల వల్ల కాదు, రాజ్యపాలన వల్ల కాదు. దేని వల్ల అంటే ఇతర ఆశ్రమాలకు ఆధారంగా ఉండడం వల్ల. ఇతర ఆశ్రమాలకు, ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుందంటే బి అవుతుంది. ఇతర ఆశ్రమాలకు ఆధారంగా ఉండడం వల్ల గృహస్థాశ్రమాన్ని ముఖ్యమైన ఆశ్రమంగా మరి భావించడం జరిగింది. గృహస్థులు సమాజాన్ని ఆర్థికంగా నిలబెట్టేవారు కాబట్టి మరి ఇతర ఆశ్రమాలకు ఆధారంగా ఉండడం వల్ల ముఖ్యమైన ఆశ్రమంగా భావించడం జరిగింది. 10వ ప్రశ్న చూసినట్లయితే, వాన ప్రస్థాశ్రమం తర్వాత వచ్చే దశ ఏది? వాన ప్రస్థాశ్రమం తర్వాత వచ్చే దశ. ఎందుకనంటే దశలు, వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని 4 ప్రధాన దశలుగా గడిపేవాడు అని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం, స్టూడెంట్ లైఫ్, గృహస్థాశ్రమం, మ్యారీడ్ లైఫ్, వానప్రస్థాశ్రమం, రిటైర్డ్ లైఫ్, సన్యాసాశ్రమము, సైంట్ లైఫ్ అనేది 4 భాగాలుగా, 4 దశలుగా విభజించారు. కాబట్టి మరి వానప్రస్థాశ్రమం తర్వాత వచ్చే దశ ఏది అని అడిగారు. అంటే సీరియల్గా, అంటే ఒకటి స్టెప్ బై స్టెప్పుగా. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే గృహస్థం,